హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి ముగ్గుతో మీ ముందుకైతే వచ్చాను. ఈ ముగ్గు వచ్చేసి చాలా చక్కగా అందంగా ఉంటుంది. తిప్పుడు ముగ్గు వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 12 చుక్కలు, 2 వరుసలు, ఎదురు చుక్క, 2 వరకు అయితే చుక్కలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రోజువారి ముగ్గుల లెక్క తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంత కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళైతే 12 కాదు కదా 15 చుక్కల ముగ్గుల దాకా కూడా వేసుకుంటారు మంగళ శుక్రవారాలలో, కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చుక్కలు మొత్తం పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 3 చుక్కలకి గీత గీసుకొని మధ్యలో ఒక చుక్క ఉంటుంది కదా, దాని నుంచి అది వదిలిపెట్టి దాని నుంచి పైన 2 చుక్కల నుంచి ఇట్లా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరా 4 వైపులా సేమ్ ఇదే విధంగా గీసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూడండి. ఇలా మనము నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా గీసుకున్నామంటే మనకి ఈజీగా తెలుస్తుంది ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది. చూడండి, ఇప్పుడైతే నేను ముగ్గునైతే వేస్తున్నాను కదా, ఇక్కడ మీకు కొంచెం వీడియో కొంచెం జరిగిందండి. ఇక్కడ 3 చుక్కలకి ఇట్లా మనము గీతలైతే గీసుకుంటున్నాను 2 వైపులా. ఇటు నుంచి అటు నుంచి ఇలా అయితే గీతలైతే గీసుకుంటున్నాను చూడండి. ఇదే విధంగా చుట్టూ 4 వైపులా ఇది కూడా సేమ్ నేను ఒకటి గీసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. అంతే, ఇట్లా కలిపి గీసుకుంటూ వస్తలేను. ఇలాగే మీరు కూడా గీసుకున్నారంటే మనకి ముగ్గు వేసేటప్పుడు ఈజీగా సింపుల్గా ఉంటుంది, అందంగా కూడా కనిపిస్తుంది, గజిబిజి రాకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ముగ్గు వచ్చేసి. ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ గీత నుంచి ఇలా పైకి 4 గీతలు ఉన్నాయి కదా, 4 గీతలకి ఇట్లా బాక్స్ లెక్క గీసుకోవాలి. ఇక తర్వాత ఒకటి కలుసుకుంటూ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ 4 వైపులా ఇలానే గీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయితే వస్తుందో. ఇప్పుడు ముగ్గు అన్నట్టే కానీ చాలా ఈజీగా ఉంది చూడడానికి. ఇప్పుడైతే ఇంకొక గీత అయితే ఉంది కదా, దాని నుంచి ఇట్లా చుక్క పైనుంచి కిందికి ఇట్లా ఒక చుక్క వదులుకొని ఇంకో చుక్క పైనుంచి అయితే ఈ గీతకైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడడానికి కష్టంగా ఉన్నా కానీ మనం వేస్తే ఈజీగా సింపుల్గా ఉంటుంది, వేయగలం అనే ధైర్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ముగ్గులు రాని వాళ్ళు, ఏ మాత్రం ముగ్గులు రాని వాళ్ళకి ఇప్పుడు ఇక్కడైతే కింద 2 చుక్కల నుంచి గీత అయితే గీసుకొని ఆ పైనుంచి ఇట్లా కిందికి మళ్ళీ సేమ్ అదే విధంగా ఆ చుక్క నుంచి పైకి ఇలా గీసుకొని 2 వైపులా ఈ 2 వైపుల నుంచి ఇటు వస్తుంది, మళ్ళీ అటు నుంచి ఆ 2 వైపుల నుంచి ఇటు వస్తుంది ఫ్రెండ్స్. అంతే సింపుల్. ఇంత సింపుల్గా అయితే ఇలా ఈ ముగ్గు అయితే వేసుకోవచ్చు చూడండి. ఇప్పుడు ఇట్లా అడ్డంగా ఎలా గీసుకున్నామో సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ గీసుకున్నామంటే మనకు ముగ్గు అయితే కంప్లీట్ అయితే అవుతుంది. కాకపోతే ఈ తిప్పుడు ముగ్గు ఇలాగే వదిలేయకుండా నేనేం చేశాను, ఇలా సింపుల్గా దేనికి దానికి మనము ఇలా గీసుకున్న వరకు సింపుల్గా అయిపోయింది కదండి తిప్పుడు ముగ్గు కూడా. ఇప్పుడు అక్కడక్కడైతే నేను ఎల్లో కలర్తో చుక్కలు అయితే పెట్టేసుకొని దానిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. అలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ఈ ముగ్గు వచ్చేసి. ఈ ముగ్గునైతే ఫస్ట్ నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ బాయ్.